ఒసే నందిని, విన్నావుగా? నువ్వు గనక కష్టపడి చదివి 10వ తరగతి పాస్ అయితే నీ పెళ్లి జరిగినట్టే అని బావ చెప్పాడు. నీ దృష్టంతా చదువు మీద పెట్టు. నీ పెళ్లి జరిపించే బాధ్యత నాది. అలాగే అమ్మమ్మా. పద. అమ్మయ్యా, బావ మాటిచ్చాడు కాబట్టి నా పెళ్ళైపోయినట్టేనే. నీకలా అర్థమై సచ్చిందా? నాకు ఇంకోలా అర్థమైంది. ఏమర్థమైందే? బావేమన్నాడు? నువ్వు 10th పాస్ అయితే నీ పెళ్లి జరుగుద్ది అన్నాడు. అంతేకాని నిన్ను పెళ్లి చేసుకుంటాను అన్నాడా? దాని అర్థం అదే కదే. కాదు, బావేదో మెలికేశాడు. అదేంటో నువ్వు 10th పాస్ అయ్యాక అర్థమైద్ది. ఏమే గాడిదా, ఒక్క మాటైనా తిన్నగా అర్థం చేసుకోవా? పోరా బండన్నయ్య, బావ పెట్టిన ఫిట్టింగ్ ఏంటో తొందరలోనే మీ అందరికీ అర్థమవుతుంది. అక్క, అది అలాగే వాగుతుంది. దాని మాటలు నువ్వేం పట్టించుకోకే. అవునరా తమ్ముడు, నేను కష్టపడి చదువుతాను, బావ భార్యనవుతాను. అక్క, తినడానికి ఏమన్నా ఉన్నాయా? నన్ను తినరా. నేను నాన్ వెజ్ మానేసి చాలా కాలం అయిందక్క. ఏమండి, ఆ అమ్మాయి సేఫే కదా? సేఫే. ఈ తింగరదేంటి తేడాగా ఉంది? ఏంటిది మీద మీదకి వస్తున్నావు? అబ్బా, ఏమీ తెలియనట్టే. ఇప్పుడు నేను ఇలా మీ మీదకి రాకపోతే మీరే ఇలా నా మీదకి వచ్చేవారు కదా. అలానే ఎవరు చెప్పారు? నాకు తెలీదా ఏంటి? మీరు గడియ పెట్టింది అందుకేగా. గడి పెట్టడంలో ఎంత అర్థం ఉందా? మరి కాదా? నేను ఎంత కష్టపడి పెళ్లి చెడగొట్టినందుకు మీరు నన్ను ఇలా దగ్గరికి తీసుకుని మెంటల్, కాసేపు నీ ఊహల్లో నుంచి వాస్తవంలోకి రా. తమరి ప్రేమను కాస్త పక్కన పెట్టండి. నేను గడి వేసింది తమ రొమాన్స్ కోసం కాదు. మరెందుకు వేశారు? నువ్వు ఈ గదిలో ఉండటం, ఈ ఇంట్లో వాళ్ళు ఎవరూ చూడకుండా ఉండటం కోసం. ఓ, అందుకు తలుపులు మూసారా? అది చెప్పే అవకాశం ఇవ్వకుండానే తమరు ఏదేదో ఊహించుకుంటున్నారు. సారీ అండి. పర్వాలేదులే, అక్కడ జరిగిన విషయాలేవి నీకు తెలియదు కాబట్టి నువ్వు అలా మాట్లాడటంలో తప్పులేదులే. ఏం జరిగిందండి? ఏం చెప్పమంటావు? ఎంతో కష్టపడి ఈ పెళ్లి చెడగొట్టామనుకుంటే ఆ పిల్ల రాక్షసి మార్చిలో ఎగ్జామ్ ఉంది కదా, అది రాసి పాస్ అయితే పెళ్లి చేసుకోవచ్చు కదా అని నానమ్మ దగ్గర ఇరికిచ్చేసింది. దాంతో నందిని నేను పెళ్లి చేసుకుంటానని నానమ్మకి మాట ఇవ్వాల్సి వచ్చింది. అంతా నా కర్మ. బాధపడకండి. శతకోటి సమస్యలకి అనంతకోటి ఉపాయాలు అని పెళ్ళి ఆపగలిగిన దాన్ని ఆ అమ్మాయిని 10th పాస్ అవ్వకుండా ఆపలేనా? ఎలా ఆపుతావు? అమ్మో, ఎవరో తలుపు కొడుతున్నట్టున్నారు. నువ్వు వెళ్ళి దాక్కు. ఎక్కడ దాక్కోవాలండి? ఈ గదిలో దాక్కోడానికి ప్లేస్ ఎక్కడ కనిపించట్లేదు. అదిగో ఆ మంచం కింద దాక్కో. ఆ మంచం కింద నేను పట్టనండి. అందుకే చెప్పాను తిండి కాస్త తక్కువ తినమని.
సర్లే వెళ్ళి అదిగో ఆ బీరో పక్కన దాక్కో. ఏమైంది? నన్ను లావుగా ఉన్నావన్నారు కదా మీరు. ఇదిగో నేను నిన్ను లావుగా ఉన్నావని అనలేదు. నువ్వు స్లిమ్గా ఉన్నావు, చాలా క్యూట్గా ఉన్నావు. వెళ్ళి ఆ బీరో పక్కన దాక్కో. రఘు, తలుపు తీ నాన్న. థ్యాంక్ యూ అండి, లవ్ యూ. వస్తున్నా. తలుపు తీయడానికి ఇంతసేపు పట్టిందేంటి? అది బాత్రూంలో ఉన్నాను. వాష్రూమ్ లో ఉన్నావా? మరైతే లోపల నుంచి ఎవరితోనో మాట్లాడుతున్నట్టు శబ్దాలు వినిపించాయేంటి? ఓసే పిల్ల రాక్షసి, కనిపెట్టేసేవా? అవి శబ్దాలు కాదు. నాకు బాత్రూంలో ఉన్నప్పుడు పాటలు పాడటం అలవాటు. బహుశా అవి విని మీరు అలా అనుకుని ఉంటారు. అంతే, లోపల ఎవరు లేరు. నందినికి ట్యూషన్ టీచర్ని మాట్లాడాను నాన్న. ఓ అలాగా, మంచి పని చేశారు నానమ్మా. ఎప్పటి నుంచంట? రేపు ఉదయమే రమ్మని చెప్పాను. మన ఊరు పక్కనున్న ఆశ్రమం నుండి తను వస్తుంది. అదేంటి, ట్యూషన్ టీచర్ అంటే ఏ స్కూల్ నుంచో పిలిపిస్తారనుకున్నాను. ఆశ్రమం నుంచి పిలిపించడం ఏంటి? అక్కడ ఆశ్రమంలో ఉన్న వాళ్ళందరూ బాగా చదివిన వాళ్ళు నాన్న. పైగా మన పిల్లలు చేసే అల్లరికి ఎంతో ఓర్పుగా చదువు చెప్పాల్సి ఉంటుంది నాన్న. అందుకనే ఆశ్రమం నుంచి పిలుస్తున్నాను. ఆ విషయం చెప్పడానికే వచ్చాను. నన్ను ఆశీర్వదించు బావా. ఆశీర్వదించడం అంటే కాళ్ళకి దండం పెడతారు నందిని, కౌగిలించుకోవడం కాదు. సారీ బావా. గాడ్ బ్లెస్ యూ. సరే నాన్న, నీకు నిద్రొస్తున్నట్టుంది. నువ్వు పడుకో, మేము వెళ్తాం. అలాగే నానమ్మా. పదండే. ఒక్క నిమిషం. బావా, నీ షర్ట్ మీద వెంట్రుకేంటి? ఓసి రాక్షసి, ఇంత దూరంలో వెంట్రుకు కూడా కనిపించిందా? అందుకే భానుకు చెప్పాను రొమాన్స్ వద్దు అని. వినలేదు, నన్ను ఇరికించేసింది. వెంట్రుకలేంటి? అక్క, నువ్వు ఎత్తుకో. ఎత్తుకో. బావ దగ్గరకు తీసుకెళ్ళు. ఇదెవరిదో ఆడవాళ్ళది. అంటే ఈ గదిలో ఎవరో ఆడవాళ్ళు ఉన్నారు. నా గదిలోకి ఆడవాళ్ళు ఎవరు వస్తారు లక్కీ? ఏమో, ఎవరికి తెలుసు. ఆ బీరువా వెనకాల ఉన్నట్టున్నారు. లక్కీ, పిచ్చి లక్కీ, ఆ వెంట్రుకలు ఎవరు అనుకుంటున్నావు?
ఎవరివి? మీ అక్కవే. మా అక్కవా? అంటే మాకు తెలియకుండా మా అక్క నీ గదిలోకి వచ్చిందా? అవునవును, నిజమే. బావగదిలోకి వచ్చే ధైర్యం నాకు తప్ప ఇంకెవరికుంటుంది? సరే అమ్మమ్మ, వెళ్దాం పదండి. నాకేదో అనుమానంగా ఉంది. నోర్మై, ఇప్పటికే పొద్దుపోయింది, పడుకుందాం పదండి. రావే. పదండి. థ్యాంక్స్ అండి, జస్ట్ లో మిస్ అయ్యాను. లేదంటే ఆ పిల్ల రాక్షసి నన్ను పట్టించి ఉండేది. అందుకే కొంచెం దూరంగా ఉండమని చెప్పాను. తమరే మీదకు వచ్చేశారు. సరేలే అండి, నేను ఇంట్లో అడుగు పెట్టడానికి ఒక మంచి దారి దొరికింది కదా. దారా? ఏం దారి? అవునండి, ఎలాగో ఆశ్రమం నుంచి ఓ టీచర్ని పిలిపిస్తున్నారు కాబట్టి ఆ అమ్మాయి ప్లేస్ లో నేను టీచర్గా ఈ ఇంట్లో అడుగు పెడతాను. ఎలా ఉంది ఐడియా? బ్రహ్మాండంగా ఉంది. కాకపోతే ఎలా అడుగు పెడతావు? ఆలోచిద్దాం. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. నా పేరు రామారావు మేడం. ఈవిడ పేరు సావిత్రినా? మేం మీకెలా తెలుసు మేడం? దిస్ ఇస్ భానుమతి. మేడం మీరు చాలా గొప్పవారు మేడం. ఏ ఆపుని ఓవర్ యాక్షన్. మేడం, ఏ మాట కామాటే గాని మీరు నిజంగా సినిమా హీరోయిన్ లా ఉన్నారు మేడం. హో, మీ పర్ఫార్మెన్స్ నాకు అర్థమైందిలేండి, కంగారు పడకండి. మీ ఇద్దరికి హిట్లర్ గారి పెళ్ళం సీరియల్లో క్యారెక్టర్స్ కన్ఫర్మ్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. మీరైనా మాలో ఉన్న నటనని గుర్తించారు. మేడం, మాకు మేము చెప్పుకోవడం కాదు గానీ 20కి పైగా స్టేజ్ నాటకాలు వేశాం మేడం. అందుకేగా భీమవరంలో ఉండే జూనియర్ ఆర్టిస్ట్ ఏజెంట్ ఈశ్వర్తో మాట్లాడి మిమ్మల్ని సెలెక్ట్ చేసుకుంది. అదిగోండి, ఆ వచ్చే ఆవిడే ఆశ్రమం నుంచి వచ్చే టీచర్ అయి ఉంటుంది. మీరిద్దరూ ఆ గేట్ పక్కన దాక్కోండి. సరే. సిట్యుయేషన్ ని బట్టి ఎంట్రీ ఇవ్వండి. ఓకేనా? వెళ్ళండి వెళ్ళండి మేడం. ఎక్స్క్యూజ్ మీ, ఎవరు కావాలండి? నా పేరు భానుప్రియ మేడం. పర్వతనేని పార్వతమ్మ గారిని కలవాలి. ఎందుకు? అంటే వాళ్ళ మనవరాలకి ట్యూషన్ చెప్పడానికి నన్ను పిలిపించారు. ఈ రోజు ఉదయం నుండే ట్యూషన్ మొదలు పెట్టమన్నారు, అందుకే వచ్చాను. ఓహో, ఆశ్రమం నుంచి వచ్చిన టీచర్ మీరేనా? అవునండి, నేనే. అయ్యో భానుప్రియ గారు, అయ్యో అయ్యో అయ్యో, మీకింత ఘోరం జరిగిపోయిందేంటండి? మీకింత అన్యాయం జరిగిపోయిందేంటండి? ఆ దేవుడికి అసలు మనసే లేదండి. ఆపండి, ఎందుకు నన్ను చూసి ఏడుస్తున్నారు? అసలు ఇప్పుడు ఏమైందని? ఇంకా ఏం కావాలి భానుప్రియ గారు? మీరు ఎంతో అందంగా ఉన్నారు, ఎంతో గ్లామర్ గా ఆడవేషం వేసుకున్న ఆలీలాగా, చీర కట్టుకున్న వడవేల్లాగా ఉన్నారు. ఏమండి, అయినా ఇవేం పొగడతలండి? అయినా ఎవరైనా హీరోయిన్ తో పోలుస్తారు, మీరేంటండి కమెడియన్ తో పోలుస్తున్నారు? ఏ కమెడియన్లు అందగాళ్ళు కాదా? వాళ్ళు అందంగా ఉండరా? ఉంటారనుకోండి, అందుకే కమెడియన్స్ తో పోల్చాను. ఓ అలాగా, థ్యాంక్ యూ అండి. అసలు ఇంతకు మీరెందుకేడ్చారో నాకు చెప్పనే లేదు. ఏం చెప్పాలండి, ఇంటి లోపలికి వెళ్ళేటప్పుడు ఎంచక్క 2 కాళ్ళు 2 చేతులతో వెళ్తారు, తిరిగి వచ్చేటప్పుడు కొన్ని పాటలు పోగొట్టుకుని బయటకు వస్తారు. పాట్స్ పోగొట్టుకుని రావడం ఏంటి? ఇంట్లో పిల్లలు సామాన్యులు కాదండి. దావూద్ ఇబ్రహీంకి డూప్ లాంటి వాళ్ళు, వీరప్పనికి స్టాంప్ లాంటి వాళ్ళు. వాళ్ళకొక్కసారి కోపం వచ్చిందంటే కోపం వస్తే ఏమవుతుంది?
అవుతుందంటారేంటండి? నన్ను ఒకసారి చూడండి. మీలాగే నేను కూడా డబ్బుకి కక్కుర్తి పడి పిల్లలకి ట్యూషన్ చెప్తాం కదా అని వచ్చాను. చివరికి ఇదిగోండి ఇలా ఒక కాలు పోగొట్టుకున్నాను. ఆ, కాలు పోగొట్టుకున్నావా? అవును మేడం. కాలు ఎందుకు పోయింది? హోంవర్క్ చేయలేదేంట్రా వెదవా అన్నాను, అంతే. మమ్మల్నే తిడతావా అని అదిగో ఆ బిల్డింగ్ పై నుంచి తోసేశారు. ఆ, ఆ తర్వాత ఏమైంది? ఈవిడికి బుద్ధి వచ్చింది, చంకలోకి కర్ర వచ్చింది, అది మ్యాటర్. అమ్మో, హోంవర్క్ చేయలేదంటేనే కాలు విరగొట్టేశారా? వాళ్ళ గురించి మేం చెప్పడం ఎందుకు? అదిగో వస్తున్నారు కదా, ఆయనే చెప్తారు. ఎలా ఉన్నారండి? ఏం చెప్పమంటారమ్మా, చెప్పిన మాట వింటం లేదని గుంజీలు తీరా అన్నాను, అంతే. ఆ పిల్ల రాక్షసుడొచ్చి నా చెయ్యి విరిచేశాడు. కనీసం నష్టపరిహారమైనా ఇవ్వండయ్యా అని అడగడానికి వస్తే ఇంకో చెయ్యి తీసేస్తామంటున్నారు. ఉన్న ఒక్క చెయ్యి కూడా పోతే దేనికి పనికి రాకుండా పోతానని తిరిగి వెళ్ళిపోతున్నానమ్మా. అమ్మో అమ్మో, ఆ పిల్లలు ఇంత దారుణంగా ప్రవర్తిస్తారా? వీళ్ళిద్దరూ శాంపిల్ మాత్రమే. ఈ ఊర్లో సగం మంది ఈ ఇంటి పిల్లల బాధితులే. అమ్మో, నేను మాత్రం వాళ్ళకి ట్యూషన్ చెప్పను. ఇప్పుడే ఆశ్రమానికి వెళ్ళిపోతాను. ఏమండి, మరి పార్వతమ్మ గారు ఫోన్ చేసి అడిగితే? ఆవిడ ఫోన్ చేయకుండా నేను చూసుకుంటాను కదా. నిజమా? అవును. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. వస్తానండి. అత్తయ్య, హారతి తీసుకోండి. ఏమండి, మీరు కూడా తీసుకోండి. ఏమండి, హారతి తీసుకోమంటే ప్లేట్ తీసుకోమని కాదు, హారతి తీసుకోమని. అలాగా? ఇప్పుడు ఇవన్నీ అవసరమానే? ఖచ్చితంగా అవసరమండి. రాత్రి నాకు పీడకలొచ్చింది. ఏమనే? మీరు వేరే ఎవరో అమ్మాయితో పారిపోయినట్టు. నేను వేరే అమ్మాయితో పారిపోవడమా? ఈ వయసులోనా? ఈ కాలంలో ఎవరిని నమ్మటానికి లేదురా. అమ్మా పెద్దమ్మా, నువ్వు కూడానా? అవునండి, ఆ కలొచ్చిన వెంటనే మీకు 108 సార్లు హారతిస్తానని మొక్కుకున్నాను. అంతే, లేచిపోయిన మీరు వెంటనే తిరిగి వచ్చేశారు. అంటే ఇప్పుడు నువ్వు నాకు 108 సార్లు ఆరతిస్తావా? ఖచ్చితంగా అండి. నూట 8 పూర్తయ్యాయండి. ఏమే, ఇది హారతి ఇచ్చినట్లేదే. రోడ్డు మీద వేయాల్సిన తారు నా మొహం మీద వేసినట్టుంది. ఛీ, వేదవ జన్మ. అలా అనకండి. ఒరే వెంకటరత్నం, దాని పూజల సంగతి, దాని హారతి సంగతి మనకు తెలుసు కదా, వదిలే. వదిలేస్తానమ్మా. దీని హారతి దెబ్బకి ఏదో ఒక రోజు నా ప్రాణాలు వదిలేస్తాను. చిచి, ఏం మాటలు రావి.
అని షాక్ అవుతున్నావా? అదో పెద్ద కథలేమ్మా. అవును, ఇంతకీ నువ్వెవరు? అవునమ్మా, నువ్వెవరు? ఆశ్రమం నుంచి ట్యూషన్ చెప్పడానికి వచ్చిన టీచర్ని.